ఇంకా తెలుగులో ఎప్పటికీ ఒక స్పోర్ట్స్ డ్రామా రాదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు ముందు మనం మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందాం. బైకర్ అని చెప్పి శర్వానంద్ గారి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. నిన్నే యూట్యూబ్లో చూసాను నేను. దురంధర్ సినిమా నుంచి వచ్చిన తర్వాత నాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇంకా తెలుగులో ఎప్పటికీ ఒక స్పోర్ట్స్ డ్రామా రాదు అనుకున్నప్పుడు ఇది ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా అండ్ మంచి స్టోరీ టెల్లింగ్ ఉన్న క్యాపబిలిటీ ఉన్న స్టోరీలా నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైలర్ కటింగ్ ఏదైతే ఉందో ఒక ఛాంపియన్షిప్ వైపు వెళ్ళేటట్టుగా ఉందన్నట్టుగా నాకు అనిపించింది. ఆ ట్రైలర్ కటింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ పేసీగా ఎంత బాగుందంటే కెమెరా యాంగిల్స్ నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసినాయి. ట్రైలర్లో స్టోరీ ట్రైలర్లో ఏదైనా ఏ సినిమా ట్రైలర్ అయినా బాగుంటుంది, బాగోకపోవడం ఏముండదు. కాకపోతే ట్రైలర్లో నాకు నచ్చిన పాట ఏంటంటే రాజశేఖర్ గారికి శర్వానంద్ గారికి మధ్య ఉన్న కన్వర్జేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగా బిల్డ్ చేశారు. ట్రైలర్లో ఉన్నట్టుగానే సినిమాలో కూడా ఉంటే అబ్సల్యూట్గా ఖచ్చితంగా మళ్ళీ తెలుగు నుంచి ఒక మంచి సూపర్ హిట్ పడబోతుంది. ఎస్పెషల్లీ శర్వానంద్ గారికి కూడా మంచి హిట్ డెలివరీ అవ్వబోతుంది. నాకైతే బైకర్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద హీరోయిన్ పార్ట్ కానీ అవన్నీ కూడా ట్రైలర్ వరకు బాగున్నాయి. సినిమాలో ఎలా దాన్ని వాడుకుంటారో రాజశేఖర్ గారిని కానీ హీరోయిన్ గారి పార్ట్ని కానీ లేకపోతే హీరో బైకర్ ఆ బైక్ స్టంట్స్ వీటిలన్నిటినీ ఎలాగ వాడుకుంటారో ఇది ఒక డిఫికల్ట్ తెలుగు న్యాచురాలిటీకి తగ్గట్టుగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా నాకు అనిపించిన ట్రైలర్ చూసినప్పుడు. దాన్ని మంచి పేసీగా ఒక స్పోర్ట్స్ డ్రామాలా నడిపిస్తారా లేకపోతే మధ్యలో వేరే డీవియేషన్ తీసుకుంటారా అన్నది మన సినిమా చూసాక తెలియాలి. నా వరకు అయితే ట్రైలర్ అయితే ఎంత పేసీగా ఉందో సినిమా కూడా అంతే పేసీగా అంతే యాక్యురేట్గా స్పోర్ట్స్ డ్రామా ప్లస్ అతని జీవితం రాజశేఖర్ గారికి అతనికి మధ్య ఉన్న కన్వర్జేషన్స్తో పాటు లాస్ట్లో ఒక మంచి కిక్ ఇచ్చే క్లైమాక్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక గుడ్ అటెంప్ట్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామా ఫ్రమ్ తెలుగు అవుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా బైకర్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి, ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. చేస్తేనే ఇలాంటి సినిమాలు మరికొన్ని తీయడానికి కొంతమంది డైరెక్టర్లు ఇంకొంతమంది హీరోలు ముందుకు వస్తారు. సో కాబట్టి నేను ఖచ్చితంగా ఏప్రిల్ 3వ తారీఖున డేట్ వేసారో ఆ డేట్కి వస్తే కనుక ఖచ్చితంగా నేను ఆ సినిమాకి వెళ్ళి తీరుతాను. బైకర్ సినిమా మీద ఉన్న నా అభిప్రాయం అయితే ఇప్పుడు దాకా అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. బైకర్ మీద టేజర్ రిలీజ్ చేసినప్పుడు శర్వానంద్ గారి స్పీచ్ ఇన్స్టాగ్రామ్లో హైలైట్ అయినప్పుడు కూడా నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ ఎప్పుడైతే ఈ ట్రైలర్ డ్రాప్ అయిందో యూట్యూబ్లో నేను వాచ్ చేశానో ఐ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద ట్రైలర్. నన్నైతే చాలా ఇంప్రెస్ చేసిన ట్రైలర్. నేనైతే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తాను ఏప్రిల్ 3వ తారీఖు వస్తే కనుక. మీకు ఎలా అనిపించింది బైకర్ ట్రైలర్? మీ అభిప్రాయాన్ని కూడా వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సంవత్సరం మనం ఒక పెద్ద కౌంట్ అచీవ్ చేయాలి, సబ్స్క్రైబర్స్ కౌంట్. ఇప్పటికే 1 year అయిపోయింది ఛానల్ పెట్టి, ఇంకా 250 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూద్దాం. ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మాట్లాడుకుందాం.